చండాలం అంటే అంటే వీళ్ళు మాట్లాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కాదు సార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద బరోస్ సార్. వైసీపీ కాదది యువజన కొకైన్ పార్టీ అండి సార్. బ్రెజిల్లో డ్రగ్ మాఫియాతో డీల్ మాట్లాడింది వైఎస్ అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి అంట సార్. డబ్బులు సమకూర్చింది జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రం అంతా పంచే బాధ్యత సజ్జల భార్గవ రెడ్డి అంట సార్. 27వ తారీఖు సార్ కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్ శ్రీధర్ గారు నవంబర్ 27వ తారీఖున క్లియరెన్స్, అది మొత్తం డ్రై స్టే, ఎక్కడా కూడా కొకైన్ లేదు. ప్రభుత్వం ఎవరుంది సార్? పైనుంచి కింద వరకు ఎవరున్నారు సార్? వర్మ గారు, పైనుంచి కింద వరకు ఎవరున్నారు? వర్మ గారు, పైనుంచి కింద వరకు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. వాళ్ళ సిబిఐ తేల్చింది, వాళ్ళ కస్టమ్స్ తేల్చింది. కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత లేదా? ఆ రోజు ఎన్నికల ప్రచారం కోసం, ఎన్నికల్లో లబ్ధి కోసం మేము అబద్ధాలు ఆడాం. రాష్ట్ర బ్రాండ్ మీద దెబ్బపడింది, క్షమించండి అని అడగమనండి. సార్ అలా కాకుండా ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదేయటం, వీళ్ళ రాజకీయంగా పబ్బం గడుపుకోవడమే తప్పిస్తే ఆంధ్ర రాష్ట్రం ఎంత దుర్మార్గం అంటే, ఒక్క నిమిషం సార్, మొన్న డిబేట్ లో కూడా నేను మాట్లాడాను సార్, ఎంత దుర్మార్గం అంటే నాకు ఇది అనిపిస్తుంది సార్. సో ఏదైతే కాకినాడ అనేది ఉందో, కాకినాడ దగ్గర నుంచి బియ్యం రవాణా అనేది ఏదైతే ఉందో సార్, దీని గురించి ఖచ్చితంగా మాట్లాడు, తర్వాత వాళ్ళకి కొంచెం టైం ఇచ్చినా పర్వాలేదు సార్. కాకినాడలో బియ్యం రవాణా అనేది సార్ కాకినాడకి ప్రైడ్ సార్. అది మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద బియ్యం ఎగుమతి చేసే ఏకైక పోర్టు కాకినాడ సార్. కాకినాడలో అవకతవకలు జరిగితే ఖచ్చితంగా విచారణ చేయాల్సిందే. పీడిఎస్ బియ్యం ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళని చట్టపరంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళున్నా, జనసేన పార్టీ వాళ్ళు ఎవరైనా సరే, ప్రభుత్వానికి చెందిన పీడిఎస్ బియ్యం అనేది ఎగుమతి చేయడం చట్టరీత్యా నేరం కాబట్టి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి లోపలేయాల్సిందే. కానీ కాకినాడ పోర్టు మీద విషయం చెప్పడం ఏంటి సార్? ఈ రోజు ఉమ్మడి గోదావరి జిల్లాలో నాకు తెలిసిన ఒకరి ఇద్దరు రైస్ ఎక్స్పోర్టర్స్ తో మాట్లాడడం జరిగింది సార్. వాళ్ళు అన్నారు అసలు బియ్యం ఎక్స్పోర్ట్ చేయడం నేరం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి బురద వల్ల, ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్ రాసేటువంటి వాటి వల్ల బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తుంటే మనకు స్మగ్లర్ గా చూస్తున్నారు. 2000 సార్ ఏదైతే పండుల రవీంద్రబాబు గారు సార్ కాకినాడ ఎక్స్ఎంపీగా పనిచేశారు, ఆయన ఇంతకు ముందు ఏం చేశారు? ఈ ఏదైతే కాకినాడ ద్వారా ఎక్స్పోర్ట్ చేసేదాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కి చూపించి అక్కడి నుంచి 500 కోట్ల రూపాయలు కాకినాడ పోర్టు ద్వారా ఇట్లా జరుగుతుందని 500 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి కాకినాడ పోర్టును డెవలప్ చేసే పరిస్థితి వచ్చింది మా ప్రభుత్వ హయాంలో. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం సార్, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి కూడా కూటమి ప్రభుత్వాన్ని నేను అప్పీల్ చేస్తున్నాను సార్, మీ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ఆస్తుల పైన రాష్ట్రానికి బ్రాండ్ అయినటువంటి తిరుపతి మీద వేశారు, రాష్ట్రానికి బ్రాండ్ అయినటువంటి వైజాగ్ మీద వేశారు, రాష్ట్రానికి బ్రాండ్ అయినటువంటి కాకినాడ మీద వేస్తున్నారు. ఇది చాలా తప్పు. మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలైంది, ప్రజలకు మీరు ఇచ్చిన నెరవేర్చండి. శేఖర్ మాట్లాడదాం, చర్చిద్దాం. మీరు చాలా అంశాలు తెచ్చారు కదా. విజయ్, నీ వాయిస్ మ్యూట్ లో ఉంది సార్. గుడ్ ఈవినింగ్ అండి మీకు, ప్యానల్ సభ్యులకు అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి కడపలో పవన్ కళ్యాణ్ గారు? సార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఆయన పర్యటనలో భాగంగా పులివెందులకి వెళ్ళారు. పులివెందుల ఇప్పుడు ఏమైందంటే అండి, పులివెందుల ప్రాబ్లం ఏంటంటే, పులివెందుల ప్రజలకు కూడా రాజ్యాంగం ప్రకారం ఒక ఎమ్మెల్యే గెలిచారు. ఆ గెలిచిన ఎమ్మెల్యే ఏమో నాకు ఏదో ఇస్తేనే నేను ఇటు వస్తానంటాడు. అక్కడ ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి మరి ఎన్డీఏ కూటమిగా మా పైన బాధ్యత ఉంది కాబట్టి ఇప్పుడు అలకపాన్పు దిగే వరకు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మరి వాళ్ళని అడ్రస్ చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది కదా. కాబట్టి అన్ని విషయాలపైన మేము అడ్రస్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావటం ద్వారా ప్రత్యేకత ఏంటంటే, ఇప్పుడు మీరు గొప్ప విషయాన్ని ఆలోచించాలి. స్వయాన ఏ2 కాదు, అది వైసీపీలో నెంబర్ 2, అంటే A2 అనకూడదు, అంటే నేను A2 అనే ఉద్దేశం కాదు, నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఏదో గతంలో ఆయన చేసినటువంటి విమర్శలు మనందరికీ తెలియంది కాదు. అటువంటి వ్యక్తి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు వీరుడు శూరుడు, ఆయన తప్ప ఇంకొక ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఎవరికి లేదు, ఆయనకి అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయని చెప్పి గొప్పగా ఈ రోజున పొగుడుతున్న తర్వాత జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి దీనికి ఒక ప్రత్యేకత ఏర్పడింది. ఈ సందర్భంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారు, రేపొద్దున చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తారు.
తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కలిసి చేసినటువంటి నేరాలు మొత్తం కూడా విజయసాయి రెడ్డి గారు మన ఇతను ఉన్నాడు కదా బాబాయ్ కేసులో అప్రూవల్, ఆ టైప్ లో విజయసాయి రెడ్డి గారు కూడా అప్రూవల్ గా మారి గతంలో చేసినటువంటి నేరాలకు సంబంధించి అన్ని కూడా ఆయన కన్ఫెస్ చేయబోతా ఉన్నాడు. అంటే ఇది ఈ ప్రత్యేకత ఎందుకు వచ్చింది అనే దానికి ఇది ఒక ప్లాట్ఫామ్. పోతే గతంలో పులివెందులకు సంబంధించి కానీ రాయలసీమకు సంబంధించి కానీ వెనకబాటుతనం ఉంది అనేటువంటిది వాస్తవం. పులివెందులకి 2014 నుంచి 19 వరకు పులివెందుల వరకు